హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కథాలోకం ఛానల్. ఈరోజు భారతీయ ఋషుల్లో భాగంగా కపిల మహర్షి గురించి తెలుసుకుందాం. కపిల మహర్షి తన తల్లికి తత్వబోధ చేశాడు. ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్ళిపోయారు. భర్త సన్యసించి మోక్షగామి అయి తపోవనాలకి వెళ్ళిపోయాడు. ఇక నా గతి ఏమిటి అని చింతించిన దేవహూతి ఒకనాడు ధ్యాననిష్ఠుడై ఉన్న కపిల మహర్షిని సమీపించింది. తల్లి రాకలోని ఆంతర్యాన్ని గ్రహించిన కపిలుడు ప్రసన్న మందహాసం చేసి, అమ్మా, నీ మనసులో చెలరేగుతున్న సంక్షోభాన్ని గుర్తించాను. స్వయంభువ మనువుకి పుత్రికగా జన్మించావు. కర్దమ మహర్షి వంటి ఉత్తముడిని భర్తగా పొంది లోటులేని సంసార జీవనం సాగించావు. 10 మంది సంతానానికి జన్మనిచ్చి మమతల మాతృమూర్తిగా ఉత్తమ గృహిణిగా గృహధర్మాన్ని నిర్వర్తించావు. ఎప్పుడూ కూడా నాకు ఫలానాది లేదు అని దిగులు లేకుండా చక్కటి జీవితాన్ని గడిపిన నీలాంటి ఉత్తమ జన్మ కోటికి ఒక్కరికి వచ్చినా ఆశ్చర్యమే. అలాంటి నీకు ఇప్పుడు కొత్తగా ఈ దిగులు దేనికమ్మా అని అడిగాడు. నాయనా, నువ్వు అన్నది నిజమే. నా తండ్రి స్వయంభువ మనువు అల్లారు ముద్దుగా నన్ను పెంచాడు. ఏ లోటు లేకుండా తండ్రి నీడలో నా బాల్య జీవితం గడిచింది. అటుపై గృహస్థాశ్రమంలో నా భర్త చాటున ఏ కొరత లేకుండా నా వైవాహిక జీవితం గడిచింది. 9 మంది ఆడపిల్లలకి ఒక సుపుత్రుడికి తల్లినైనందున నా గృహస్థ జీవితం కూడా సంతృప్తిగా గడిచింది. నా అంతటి భాగ్యశాలి లేదనుకుని సంతోషించాను. కానీ నాయన, నాకు వివాహం చేసి తన బాధ్యత తీరిందనుకున్నాడు నా తండ్రి. నన్ను సంతానవతిని చేసి వారి వివాహాలు చేసి తన బాధ్యత తీరిందని తపోవనాలకు వెళ్ళిపోయాడు నా భర్త. వివాహాలు కాగానే భర్తల వెంట నడిచి తమ బాధ్యత తీర్చుకున్నారు నా కూతుళ్ళు. ఒక్కగానొక్కడివి, దైవాంశ సంభూతుడివైన నీ పంచన నా శేష జీవితం గడపవచ్చుననుకుంటే నువ్వు పుడుతూనే యోగివై, విరాగివై, అవతార పురుషుడివై, సాంఖ్యయోగ ప్రబోధకుడివై నా ఆశల మీద నీళ్లు చెల్లావు. నా తండ్రి, నా భర్త, కుమార్తెలు, కుమారుడు ఎవరి బాధ్యత వాళ్ళు తీర్చుకుని నన్ను ఒంటరిదాన్ని చేశారు. ఏ ఫలితం ఆశించకుండా బాల్య యవ్వన కౌమార దశను గడిపి మీ అందరికీ సేవలు చేసిన నాకు దక్కిన ఫలం ఏమిటి నాయనా? ఇక ముందు నా గతి ఏమిటి అని వాపోయింది దేవహూతి గద్గద స్వరంతో. కపిలుడు మందహాసం చేసి, అమ్మా, నువ్వేదో భ్రాంతిలో ఇలా మాట్లాడుతున్నావు. ఇలాంటి భ్రాంతికి కారణం నిరాహారం కావచ్చు. నువ్వు ఆహారం తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది కదమ్మా అన్నాడు. దేవహూతి విస్మయంగా కుమారుడి వైపు చూసి, నిరాహారిగా ఉండనిచ్చావా నన్ను? నీ మాట కాదనలేక 4 కదళీ ఫలాలు భుజించాను కదయ్యా అంది. అరటిపళ్ళు తిన్నావా? ఎక్కడివమ్మా ఆశ్చర్యంగా అడిగాడు కపిలుడు. దేవహూతి మరింత విస్తుపోతూ, అదేమిటయ్యా, మన ఆశ్రమంలో రకరకాల ఫలవృక్షాలను నాటాము. వాటికి కాసిన పళ్లను ఆరగిస్తున్నాను. ఆ ఫలవృక్షాల్లో ఏ ఋతువులో కాసే పళ్ళు ఆ ఋతువులో పండుతున్నాయి కదా అంది. కపిలుడు తల పంకించి, ఓహో, ఋతుధర్మమా అన్నాడు. అవునన్నట్లు తల ఊపింది దేవహూతి. కపిలుడు తల్లి కళ్ళల్లోకి చూస్తూ, ఋతుధర్మం అంటే ఏమిటమ్మా అని అడిగాడు. ఆ ప్రశ్న విని నిర్ఘాంతపోయింది దేవహూతి. అమ్మా, ఋతువుకు ఒక ధర్మం ఉంది. అది ఏ కాలంలో ఏవి ఫలించాలో వాటిని ఫలింపజేస్తుంది. అలా ఒక్కొక్క ఋతువులో అందుకు తగ్గ ఆహారాన్ని మనకి ప్రసాదిస్తున్న ఋతువు తన ధర్మానికి ప్రతిఫలంగా మన నుంచి ఏమి ఆశిస్తోంది? కృతజ్ఞతగా మనం ఏమిస్తున్నాము అని ప్రశ్నించాడు కపిలుడు. ఆ ప్రశ్నలకు తెల్లబోతూ, ధర్మానికి కృతజ్ఞత ఎలా చెప్తాం? ఋతువుకు తగ్గ వాటిని ఫలింపచేయడం ఋతుధర్మం కదా అని ఎదురు ప్రశ్నించింది. కపిలుడు మందహాసం చేసి, అంటే ఋతువు ఎలాంటి ఫలం, కృతజ్ఞత ఆశించకుండా తన ధర్మాన్ని నెరవేరుస్తోందన్నమాట. మరి అరటి సంగతి ఏమిటి? అరటి చెట్టు కాయలిస్తోంది, పళ్ళు ఇస్తోంది, అరటి పూచ ఇస్తోంది. ఈ 3 మనకి ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. అలాగే అరటి ఆకులు మనకి ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. శుభకార్యాల సందర్భంలో అరటి పిలకలు తెచ్చి ద్వారాల ముందు నిలుపుతున్నాం. ఇన్ని విధాలా ఉపయోగపడుతున్న అరటికి ఎలాంటి ప్రతిఫలం లభిస్తోంది? దాని ఆకులు నరుకుతున్నాం, కాయలు నరుకుతున్నాం, అరటి బోధ నరుకుతున్నాం, చివరికి దాన్ని తీసిపారేస్తున్నాం. ఇన్ని విధాలుగా హింసించి కృతజ్ఞులం అవుతున్న అరటి చెట్టు తన ధర్మాన్ని తాన్ని నెరవేరుస్తోంది. మన నుంచి ప్రతిఫలం, కృతజ్ఞత ఆశించకుండా ఋతువులు, చెట్లు వాటి ధర్మాన్ని అవి నెరవేరుస్తున్నాయి. మరి ఇన్నింటి మీద ఆధారపడిన ఈ దేహం తన దేహధర్మం నిర్వర్తిస్తోందని, ఆ దేహధర్మం ప్రతిఫలం, కృతజ్ఞతల కోసం ఆశపడేది కాదని గ్రహించలేవా తల్లి అని ప్రశ్నించాడు కపిలుడి సూటిగా. నిశ్చేష్టురాలైంది దేవహూతి. కపిలుడు మందహాసం చేసి, అమ్మా,
నువ్వు బాల్య యవ్వన కౌమార దశలు గడిపి సేవలు చేశానన్నావు. నువ్వంటే ఎవరు? ఈ నీ దేహమా? దేహం ఎప్పటికైనా పతనమైపోయేదే కదా. నశించిపోయే దేహం కోసం చింతిస్తావెందుకు? ఒక శరీరాన్ని నీ తండ్రి అన్నావు, మరో శరీరాన్ని నీ భర్త అన్నావు, మరికొన్ని దేహాలని సంతానం అన్నావు. ఈ దేహాలన్నీ నువ్వు సృష్టించావా? లేదే. నీ తల్లి తండ్రి అనే దేహాల్ని ఎవరు నిర్మించారో నీకు తెలీదు. నీ భర్త దేహాన్ని ఎవరు నిర్మించారో నీకు తెలీదు. నీ ఈ దేహం ఎలా తయారైందో, నీ సంతానంగా చెప్పుకుంటున్న ఈ దేహాలు నీ గర్భవాసంలో ఎవరు తయారు చేశారో నీకు తెలీదు. నీ దేహమే నువ్వు నిర్మించలేనప్పుడు నీది కాని పరాయి దేహాలపై వ్యామోహం ఎందుకమ్మా అని అన్నాడు కపిలుడు. దేవహూతి నిర్విణ్ణురాలైంది. కపిలుడు మందహాసం చేసి ఆమెకు సాంఖ్యయోగాన్ని ఉపదేశించాడు. అమ్మా, మనసు అనేది బంధమోక్షాలకు కారణం. నేను, నాది, నా వాళ్ళు అన్న ఆశాపాసంలో చిక్కుకుని జనన మరణ చక్రంలో పడి అలమటిస్తూ అనేక జన్మలు ఎత్తుతున్నారు. జన్మ జన్మకో శరీరాన్ని ధరిస్తాడు. ఏ జన్మకి ఆ జన్మలో ఇది నాది, ఈ దేహం నాది, నేను, నా వాళ్ళు అన్న భ్రమలో మునిగి ఉంటాడే కానీ నిజానికి ఏ జన్మ ఏ దేహం శాశ్వతం కాదు, తనది కాదు. దేహంలోని జీవుడు బయటపడినప్పుడు, మృత్యు సంభవించినప్పుడు ఆ దేహం కూడా అతడిని అనుసరించదు. ఇంకా నా వాళ్ళు అనుకునే దేహాలు ఎందుకు అనుసరిస్తాయి? దేహత్యాగంతో దేహం ద్వారా ఏర్పడ్డ కర్మబంధాలన్నీ తెగిపోతాయి. ఆఖరికి ఈ దేహంతో అనుబంధం కూడా తెగిపోతుంది. ఇలా తెగిపోయే దేహబంధాన్ని, నశించిపోయే దేహ సంబంధాన్ని శాశ్వతం అనుకుని దానిపై వ్యామోహం పెంచుకునేవారు ఇహపర సుఖాలకి దూరమై జన్మరాహిత్య మోక్ష పదాన్ని చేరలేక దుఃఖిస్తుంటారు. కానీ ఆ జీవుడే తామరాకు మీద నీటి బిందువు వలె దేహ కర్మ బంధాలకు అతీతుడై దేహధర్మానికి మాత్రం తాను నిమిత్త మాత్రుడై ఉండి ఆచరించినట్లయితే కర్మబంధాలకు దేహబంధాలకు అతీతంగా ఆత్మరూపుడై ద్వంద్వాతీతుడవుతాడు. అరటి పిలక మొక్క అవుతుంది, ఆకులు వేస్తుంది, పువ్వు పుష్పిస్తుంది, కాయ కాస్తుంది, కాయ పండు అవుతుంది. అది పరుల ఆకలి తీర్చడానికే నిస్వార్థంగా ఉపయోగపడుతుంది. అనంతరం ఆ చెట్టు నశించిపోతుంది. దాని స్థానంలో మరొక మొక్క పుడుతుంది. ఈ పరిణామ క్రమంలో ఏ దశలోనూ తనది అనేది దానికి లేదు. పుట్టడం, పెరగడం, పుష్పించడం, పరులకు ఉపయోగపడడం, రూపనాశనం పొందడం, ఇది దాని సృష్టి ధర్మం. మానవ జన్మ కూడా అంతే. దేహాన్ని ధరించడం, దేహానికి వచ్చే పరిణామ దశలను నిమిత్త మాత్రంగా అనుభవించడం, దేహి అయినందుకు సాటి దేహాలకి చేతనైనంత సేవ చేయడం, చివరికి జీవుడు త్యజించాక భూపతనమై శిథిలమై నశించిపోవడం, ఇంతకు మించి నేను, నాది, నా వాళ్ళు అన్న బంధం ఏ దేహానికి శాశ్వతం కాదు. ఇక దేహంలోకి వచ్చిపోయే జీవుడు ఎవరంటే పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాల సూక్ష్మరూపమే జీవుడు. ఈ జీవుడు జ్యోతివలే ప్రకాశిస్తూ ఆత్మ అనే పేరిట భాసిస్తుంటాడు. ఇలాంటి కోట్లాది ఆత్మల ఏకత్వమే పరమాత్మ. ఈ పరమాత్మ తేజస్సులా ప్రకాశించే నిరాకారుడు ఇతడే భగవంతుడు. ఆది అనాది అయినవాడు ఈ భగవంతుడు. ఈ భగవంతుడు ఆత్మగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఇతడు ఇచ్ఛాపూర్వక సృష్టికి సంకల్పించినప్పుడు అప్పటి వరకు నిరాకారమైన తాను సాకారంగా తనని తాను సృష్టించుకుంటూ దేహం ధరిస్తాడు. ఆ దేహం లోపల జీవుడు అన్న పేరిట ఆత్మగా తాను నివసించి ఆ దేహాన్ని నడిపిస్తాడు, ఆడిస్తాడు. ఒక్క దేహం నుంచి కోట్లాది దేహాలు సృష్టిస్తాడు. అన్ని దేహాల్లో ఆత్మపురుషుడిగా తానుంటూ ఆ దేహాల ద్వారా ప్రపంచ నాటకాన్ని నడిపి వినోదిస్తాడు. ఒక్కొక్క దేహానితో ఒక్కొక్క కథ. కథకుడు తానే ఏ కథతో తాను సంబంధం పెట్టుకోడో, తామరాకు మీద నీటి బొట్టులా తాను నిమిత్త మాత్రుడై దేహాలను వాటి కథలను నడిపిస్తాడో, ఏ దేహి కథను ముగిస్తాడో ఆ దేహం రాలిపోతుంది. దేహం పతనమైనప్పుడు అందులోని ఆత్మ బయటకు వచ్చి తను నివసించడానికి అనుకూలమైన మరో దేహం దొరికే వరకు దేహరహితంగా సంచరిస్తూ ఉంటుంది. ఇలా దేహాలను సృష్టించి ఆడించేవాడు కనుకే ఆ పరమాత్మని దేవుడు అంటారు. ఆ దేవుడినే పురుషుడు అంటారు. ఇతడు నిర్వికారుడు, నిర్గుణుడు కనుక ఇతడిని నిర్గుణ పరబ్రహ్మము అంటారు. ఇతడిలో అంతర్గతంగా ఉండి సృష్టికి సహకరించేది ప్రకృతి. ఈ జీవసృష్టి పరిణామక్రమంలో భగవంతుడు త్రిమూర్తుల రూపాల్లో తానే సృష్టి స్థితి లయములను నిర్వర్తిస్తున్నాడు. ఏదీ తనది అనడు, ఏ దేహంతోనూ సంబంధం కలిగి ఉండడు. అట్టి పరమాత్ముడు సృష్టిలో పుట్టి నశించిపోయే ఈ దేహం ఎవరిది?
ఎవరికి దేనిపై హక్కు అధికారం ఉంటుంది? కపిలుడు అలా వివరంగా ఉపదేశించి, అమ్మ, దేహం ఉన్నంత వరకే బంధాలు అనుబంధాలు, అట్టి దేహమే అశాశ్వతం అన్నప్పుడు దానితో పాటు ఏర్పడే భవబంధాల కోసం పాకులాడి ఏమి ప్రయోజనం? తల్లి, అందుకే జ్ఞానులైన వారు తమ హృదయ మందిరంలో శ్రీహరిని నిలుపుకొని నిరంతరం ధ్యానిస్తారు. అమ్మ, మనస్సే బంధమోక్షాలకు కారణమైన హరిషడ్వర్గాలను జయించగలిగితే మనస్సు పరిశుద్ధమవుతుంది. పరిశుద్ధమైన మనసులో ఉన్న జీవుడే పరమాత్ముడు అన్న విశ్వాసం కలిగితే అది భక్తిగా మారుతుంది. భక్తి చేత భగవంతుడు దగ్గరవుతాడు అని ఉపదేశించాడు. దేవహూతికి ఆత్మానందంతో ఆనంద బాష్పాలు జాలువారాయి. అప్పటి వరకు తన పుత్రుడిగా భావిస్తున్న కపిలుడిలో ఆమె సాక్షాత్ శ్రీమన్నారాయణ్ణి చూసింది. కుమారుడికే చేతులెత్తి నమస్కరించింది. ఈ విధంగా కపిలుడు బోధించిన భక్తి యోగం విఖ్యాతిని ఆర్జించింది. అంతేకాక కపిలుని సాంఖ్యదర్శనం మానవుని ఆధ్యాత్మికోన్నతికి, తత్ఫలితంగా భరతఖండంలో ఆధ్యాత్మిక సంస్కృతి నెలకొల్పడానికి హేతువై నిలిచింది. కపిల మహర్షి నారాయణ అవతారమేనని పురాణాలు ధృవపరుస్తున్నాయి. విష్ణు సహస్రనామ స్తోత్రంలో మహర్షి కపిలాచార్య అనే నామం కపిలుని విశిష్టతను తెలియజేస్తుంది. కపిల మహర్షి ఋషి జనావళిని సామాన్య ప్రజానీకానికి తన తత్వబోధచే, భక్తి యోగంచే పునీతులను చేసేందుకు అవతరించాడని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.